వైసీపీ కీలక నేత మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పీఎం మురళి నివాసంలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. గత ప్రభుత్వంలో మాజీ మంత్రి కృష్ణదాస్ కు మురళి ప్రభుత్వం పీఏగా విధులు నిర్వహించారు. ఆయనపై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. కోటబొంబాలి మండల పరిధిలోని దంత గ్రామంతో పాటు లింగనాయుడుపేట, విశాఖపట్నంలో అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మురళి హెల్త్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో భారీగా అక్రమాలకు పాల్పడినట్లుగా సమాచారం రావడంతో ఐటీ శాఖ దృష్టి పెట్టింది. దాడుల నేపథ్యంలో కృష్ణదాస్ వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ కీలక నేత మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పీఏ మురళి నివాసాల్లో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అబ్దుల్లా మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ అబ్దుల్లా, చెప్పండి. శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు ఆదాయం నుంచి ఆస్తులు ఉన్నాయని ఏసీ అధికారులు అయితే ఆ దాడులు చేపట్టారు. ఈ దాడులు ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా కొనసాగిన ధర్మాన కృష్ణదాస్ వ్యక్తిగత కార్యదర్శి, వ్యక్తిగత సహాయకుడు మురళి, ఈ మురళి ఇంటి మీద ఈ రోజు దాడులు అయితే చేపట్టారు. ఈ దాడులు ఉదయం వేకుజాము నుంచి ఇంకా కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో విలువైన ఆయనకు ఆదాయానికి ఇచ్చిన ఆస్తులు అయితే కలిగి ఉన్నారని అయితే పెద్ద అయితే మనకు వైసీపీ అధికారులు అయితే తెలియజేశారు. అయితే దాడులు కొనసాగుతున్నంత వల్ల ఎంతవరకు ఆస్తులు సంపాదించారనేది ఇంకా తెలియబడుతుంది. అయితే ఇది మురళి అనే వ్యక్తి మన వైద్య ఆరోగ్య శాఖలో ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. వీళ్ళు ధర్మాన కృష్ణదాస్ కూడా దగ్గర బంధువు అయినందువల్ల వీళ్ళు వ్యక్తిగత కార్యదర్శిగా వ్యక్తిగత సహాయకులుగా ప్రభుత్వ పరంగా ఈయనైతే నియమించుకున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఆ పదవిని అర్థం పెట్టుకుని మురళి అయితే ఆస్తులు అయితే భారీగా కూడబెట్టారని అయితే ఈ రోజు ఏసీబీ అధికారుల దాడుల్లో స్పష్టమైంది. అయితే ఈ స్వగ్రామం పాటకొమ్మల మండలం దంత విలేజ్ తో పాటు ఆయన బంధువులలో కూడా ఈ రోజు ఏకాలంలో దాడులు అయితే చేపడుతున్నారు. ఎక్కడెక్కడ ఈ సోదాలు జరిగాయి, దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఇచ్చారా? ఆ దంత విలేజ్ చొక్రమ్మ మురళి స్వగ్రామంలో ఈ పాటకొమ్మల మండలం వచ్చి దంత విలేజ్ ఆ చొక్రమ్మ అయితే ఉదయం నుంచి దాడులు చేపట్టారు. ఆ డిఎస్పీ ఆధ్వర్యంలో ఏసీపీ ఆధ్వర్యంలో అయితే దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో బంగారు ఆభరణాలతో పాటు విలువైన వెండి వస్తువులు, తర్వాత అనేక భూములకు సంబంధించి ఆ ప్రోడక్ట్తో పాటు రిజిస్టర్డ్ పత్రాలు, అలాగే కొన్ని వ్యక్తిగతంగా భవనాలు ఉన్నట్లయితే ఇందులో క్యాపిటల్ మనం చెప్పవచ్చు. దీంతో పాటు ఆయన బంధువులతో కూడా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయని ఏసీ అధికారులుగా బయటకు చేశారు. ఈ దాడులతో పాటు ఇటువంటి దాడులు పూర్తయి ఇప్పుడు ఆ బ్యాంక్ లాకర్ పాటబొమ్మల్లో ఉన్నట్లయితే మనకి చెప్తున్నారు. ఆ బ్యాంక్ మనకి వెళ్ళారు. బ్యాంక్ లాకర్ కూడా తెలిసి ఆ లాకర్ లో ఏవైనా విలువైన సామగ్రి ఉంటే మన అయితే లెక్క చేయడానికి అయితే ఏసీ అధికారులు బయట పడినట్లయితే మనకి సమాచారం ఉంది ఆ పార్టీ. అయితే ఈయన వ్యక్తిగత రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్ వ్యక్తిగత కార్యదర్శిగా ఉంటూ ఈయన అదనపు ఆస్తులు కూడబెట్టారని అయితే ఆ స్పష్టమైన సమాచారం ఏసీపీ అధికారులు సమాచారం అయితే వచ్చినందువల్ల అయితే వాళ్ళు దాడి చేపట్టినట్లయితే మనకి స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు అయితే దీన్ని కూడబెట్టినట్లయితే దాడుల్లో మనకి స్పష్టంగా తెలియవచ్చింది. అయితే ఇంకా ఎంతమంది ఇంకా లెక్కించవలసిందని అయితే అధికారులు తెలియజేస్తున్నారు. సాయంత్రం కల్లా ఎంత ఆయన అవినీతికి పాల్పడ్డాడు, అదనపు ఆస్తులు ఎంత కూడబెట్టాడు అనేది సాయంత్రం లెక్క తెలుస్తుందని అయితే ఏసీబీ బేస్ అయితే మనకి చెప్పే సందర్భాలు అయితే ఉన్నాయి. బాగా అయితే ఈయన వ్యక్తిగత కార్యదర్శితో పాటు ధర్మాన కృష్ణదాస్ మంత్రిగా ఉంటూ ఆయన దగ్గర బంధువులు దీని వ్యవసాయ వైద్య ఆరోగ్య శాఖలో చిన్న చిరుజోడి ల్యాబ్ అసిస్టెంట్ గా ఉంటూ
కోట్ల రూపాయల ఆస్తులు ఈరోజు గడిచారని ఆయన ఫిర్యాదులు అయితే ఎత్తి మధ్యగా అయ్యాయి. ఆ ఫిర్యాదుల మేరకు అయితే ఈరోజు నామినేషన్ పెట్టారు పార్టీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ అబ్దుల్లా.